అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అతా చాన్ పాషా, ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప హాజరై ప్రచారం చేశారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ పుట్టే బిడ్డ నుండి మహాప్రస్థానం వరకు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేసి చూపించారన్నారు. ఎమ్మెల్యే చాన్ పాషా మాట్లాడుతూ రాష్ట్రంలో 16,000 లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా చూసుకున్న మహానుభావుడు చంద్రబాబు అని అన్నారు. మహిళల కోసం పసుపు కుంకుమ, రైతులకు రుణమాఫీ, అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేశారన్నారు. కదిరి నియోజకవర్గ అభ్యర్థి కందికుంటను, ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కందికుంట మాట్లాడుతూ ఈ ఎన్నికలు పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్లేనన్నారు. ఇన్పుట్ సబ్సిడీ చేయాలా, ఏం చేయాలా, నీళ్ళు లేవు, ఏం లేవు. ఓటర్ మహానుభావులు ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది. ఈరోజు పుట్టిన బిడ్డ కాటి నుంచి కాలం తీరిపోయినా కూడా ఆ వ్యక్తుల వరకు పథకాలు తెచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. పుట్టిన బిడ్డ కాటి నుంచి పుట్టిన బిడ్డకు ఒక పథకము, పెరిగే బిడ్డకు ఒక పథకము, పెరిగిన యువకుడికి ఒక పథకము, నిరుద్యోగంలో ఉండే యువకులకు ఒక పథకము, గడారు పారు పట్టుకొని పోయే వాళ్ళకి పథకాలు, అదేవిధంగా పెళ్లి చేసుకునే వాళ్ళకి పథకాలు, పండగ చేసుకునే వాళ్ళకి పథకాలు, మరి ప్రమాదం జరిగితే పథకాలు. ఈ రకంగా ఎప్పుడు ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి పథకాలు తెచ్చినటువంటి నాయకులు మరొకరు లేరు. అదేవిధంగా చిన్న పల్లికాడి నుంచి సిటీ వరకు ఎక్కడ చూసినా డెవలప్మెంట్. అమరావతి రాజధాని, పోలవరం డ్యాము, హంద్రీనీవా ద్వారా నీళ్లు, ఈ విధంగా అన్ని పథకాలు, ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే దేశంలో అందరూ ఆశ్చర్యపడే విధంగా, అబ్బా ఏ విధంగా ఏ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇక్కడ ఇస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారంటే అందరూ ఆశ్చర్యపడే విధంగా అందరూ ముఖ్యమంత్రులు ఓయమ్మా ఏ విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత డైనమిక్ గా ముందుకు పోతున్నారనేటువంటి ఆలోచన. ఒక పక్కన కేంద్రాన్ని ఎదిరించే, కేంద్రం సహకరించకపోయినా కేంద్రాన్ని ఎదిరించి అక్కడి నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా వచ్చిన నిధులు ఎన్నిక తీసుకున్నా ఇంత డెవలప్మెంట్ జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి విజ్ఞానం. మనకందరూ కూడా ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అందరి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కండలాగా చూసుకుంటూ పోతూ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా కూడా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి సంక్షేమం అనేది కుంటుపడుకోకుండా మన అందరికి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు. ఇందులో మనకందరికీ ప్రధానంగా ఏదైతే రుణమాఫీ ఉందో, అదేవిధంగా నా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ కింద రుణ విముక్తి కలిగించడం అయితేనేమి, ఏదైతే పెన్షన్లు గతంలో 200 ఉంటే పెన్షన్ ఈ రోజు 2,000కు పెంచడం, వికలాంగులకు 3,000 రూపాయలు ఇవ్వడం, ఈ రోజు మరొకసారి రైతు సోదరులకు అందరికి కూడా అన్నదాత సుఖీభావ కింద మరొకసారి 15,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఈ రోజు మీ ఖాతాల్లో 1,000 రూపాయలు జమ చేయడం, ఏదైతే పసుపు కుంకుమ 2 కింద మరొకసారి 10,000 రూపాయలు నా అక్కా చెల్లెమ్మలకు అందరు కూడా నేను ఒక అన్నగా మీకు అందరు కూడా ఒక బహుమానంగా ఇస్తానని చెప్పి ఈ రోజు పసుపు కుంకుమ 2 కింద కూడా ఈ రోజు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో సాధ్యమని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రేపు నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మాటలు చెప్పినా, కేవలం మోసపూరి హామీలు వాగ్దానాలు ఇచ్చినా మనం నమ్మాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నారు. ఎప్పుడో చేస్తామన్నది కాదు, ఈ రోజు మనకందరూ చేసి చూపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి 11వ తేదీ జరిగే ఎన్నికల్లో మన రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాలంటే మన నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కందికొండ వెంకట ప్రసాద్ గారిని, అదేవిధంగా ఎంపీగా నిమ్మల కృష్ణప్పన్న గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించి బహుమానంగా ఇచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కావాలని చెప్పి మళ్ళీ మీరే రావాలని చెప్పి మీరు కసితో ఓట్లేసి మీ ఈ యొక్క ఎన్నికల్లో విజయదుంబం భోగించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సోదరులు అత్తార్ చాంద్ బాషా గారికి, సోదరులు దేవానంద్ గారికి, పెద్దలు గౌరవనీయులు నిమ్మల కృష్ణప్పన్న గారికి, విచ్చేసినటువంటి వెదురుదొన గ్రామ సోదరములకు, నమ్ములు పుల్కుంట మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మన ప్రభుత్వం ఏం చేసిందో మనకందరికీ తెలుసు. చెప్పినవి హామీలు ఇవ్వనవి కూడా అమలు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఏవైతే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దలా, తద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలుగు జాతి సంతోషంగా బతకాలనే ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు దాదాపు 80% మేర పూర్తయినటువంటి పరిస్థితి. మిగిలిన 20% కూడా పూర్తి చేసేటువంటి పట్టుదల కానీ అటువంటి దక్షత కానీ ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. మన బిడ్డల భవిష్యత్తు కోసం కావచ్చు, ఏదైతే దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు జరుగుతున్నటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాల్ని ఎదుర్కోవాలంటే అటువంటి దీశాలు కానీ అనుభవం కానీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే ఈ ఎన్నికలు చారిత్రాత్మకమైనటువంటివి. మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాలువల్లో నీళ్లు, కృష్ణా నదీ జలాలు వచ్చినాయి. ఈ నదీ జలాలు 365 రోజులు 24 గంటలు పారాలంటే పోలవరం పూర్తి కావాలా. ఈ పోలవరం పూర్తి చేయడానికి జాతీయ ప్రాజెక్టుగా రోజు నిధులు మంజూరు చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మోసం చేసిన మొక్కవోని పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 68% మేర ఈ రోజు పనులు పూర్తి చేసినారు. ఈ నదీ జలాలు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో మన కాలువల్లో ప్రవహించాలంటే పోలవరం ఖచ్చితంగా పూర్తి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక జీవనాడి ఈ రాష్ట్రానికి. కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఇల్లు ఇప్పుడు ఒక సోదరుడు తీసుకుపోయి ఇంట్లోకి అన్నా నేను గృహ ప్రవేశం చేసుకోదలుచుకున్నాను, కాకపోతే ఎలక్షన్ కూడా వచ్చింది, మేమేదో పెద్దగా ఊహించుకున్నామని సంతోషంగా ఇంటి తలుపు తీసి ఇంట్లోకి తీసిపోయి చూపిస్తా ఉన్నాడు. వచ్చే రోజుల్లో అటువంటి ఇల్లు ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు 1.5 లక్షలు 2 లక్షలు అంటున్నారు. పూర్తి స్థాయిలో 100% ఫ్రీగా ఇచ్చేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. పేదవాళ్ళకి ఇల్లు పూర్తి కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఇంకా ప్రత్యేకించి మా సోదరి మనలకు చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలో శ్రీమంతాలు చేయాలన్నా, కాన్పులు చేయాలన్నా, బారసాల చేయాలన్నా, అన్నప్రాసం చేయాలన్నా పుట్టింటోళ్ళు ఆలోచన చేసినారేమో కానీ మీరు మెచ్చినటువంటి మీ అన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడు ఆలోచన చేయలేదు. 3 కాన్పులైనా 4 కాన్పులైనా పుట్టింటోళ్ళ కంటే ఘనంగా ఆర్థికంగా స్థితిమంతులకు ఏ రకంగా తగ్గకుండా కారులో తీసిపోయి కాన్పు చేయించి డబ్బులు పెట్టి బిడ్డకు బట్టలు ఇచ్చి దోమతెరతో సహా ఇచ్చి పౌడర్తో సహా ఇచ్చి 4 డబ్బులు మీ చేతిలో పెట్టుకొని మళ్ళీ సగౌరవంగా కారులో మీ ఇంట్లో దిగబెట్టేటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వరకు షెడ్యూల్ పెట్టుకున్నారు. మనం 25వ తారీఖున నామినేషన్ అనేది ముందుగా ఊహించింది కాదు, చివరి రోజు కాబట్టి రేపటి రోజున పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఈ గ్రామంలో ఈ మీటింగ్ తర్వాత కన్క్లూడ్ చేసి నామినేషన్ ఏర్పాట్లకు మీరందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అందరినీ ఇదే మా ఆహ్వానం. మీరు మాత్రం వస్తే కాదు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో, మీ భార్య పిల్లలతో అందరితో మా ఇంట్లో కానీ మన అందరి ఇళ్లలో కానీ జరుగుతున్నటువంటి శుభకార్యంగా భావించి మీరందరూ హాజరు కావాలని చెప్పేసి మీ అందరికి కూడా పిలుపునిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.